ఈ దినము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం తెలుసుకున్నటకు ప్రార్థన గురించిన వివరణ దేవుని వాక్యంలో ఏమై ఉన్నదో మరి చూద్దాం. ప్రార్థన అనేది అనేక సార్లు మనకు అర్థమైన రీతిలో మనందరికీ తెలిసిన రీతిలో ప్రార్థన అనగా దేవునికి విన్నవించుకొనుట, దేవునికి విన్నవించుకొనుట, దేవునికి తెలియచేయుట, దేవునికి చెప్పుట లేదా దేవుని అర్థించుట, వీటన్నిటినీ ప్రార్థన కిందనే మనకు తెలుసు కదా. దేవునితో మాట్లాడుట. సో ఇవన్నీ మనం మొదటి నుంచి అర్థవంతంగా చేస్తూ ఉన్నామని నేను నమ్ముతున్నాను. అనేక సార్లు ప్రార్థనకు మనం కూర్చున్నప్పుడు ప్రార్థన అనగానే మనము ఒక పోస్చర్లో మోకరించో లేకపోతే మనం రెండు చేతులు జోడించో ఒక పద్ధతిలో ప్రార్థన చేయడానికి అలవాటు పడ్డాం చిన్నప్పటి నుంచి, లేదా గత కొద్ది కాలం నుంచి ప్రభువుని ఎరిగిన దగ్గర నుంచి. అవన్నీ చాలా మంచిది. మరి ముఖ్యంగా ప్రార్థించుచున్నప్పుడు మన యొక్క నేత్రాలు మూసుకుంటాం, అవునా? ప్రార్థించేటప్పుడు మన కళ్ళు మూసుకుంటాం. ప్రార్థించేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం? మనం ప్రార్థించేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం? ఎప్పుడైనా ఆలోచించారా? కన్ను నీ యొక్క మనస్సుకు, ఆలోచనలకు ఒక కిటికీ లాంటిది. కన్ను నీ మనస్సుకు, నీ ఆలోచనలకు ఒక కిటికీ లాంటిది. ఒక ఇంటిలో నీవు బయట ఏం జరుగుతుందో చూడాలంటే ఏం చేస్తావు? కిటికీని ఓపెన్ చేస్తే బయట ఏం జరిగేది నీకు అర్థమవుతుంది. అదేవిధంగా కళ్ళు మానవ శరీరానికి కిటికీలు లాంటివి. చూడడానికి నీకు ఉపయోగపడతాయి, తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి, ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి నీ మనస్సుకు, నీ ఆలోచనలకు అవి ఉపయోగపడతాయి. అయితే ప్రార్థన చేయనప్పుడు నీవు దేవునితో మాట్లాడుతున్నావని, దేవునికి నీవు విన్నవిస్తున్నావని నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు వెంటనే కళ్ళు మూసుకుంటావు. ఎందుకనంటే కళ్ళు మూసుకోకపోతే నీ యొక్క ఆలోచన, నీ యొక్క మరి తలంపులు అక్కడ జరుగుతున్న వ్యక్తుల వైపు చూసినప్పుడు అవి నీ యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తాయి, నీ యొక్క ఆలోచనలను దెబ్బతీస్తాయి, ప్రార్థించే విధానాన్ని నీకు ఇబ్బందికరంగా చేస్తాయి. ఏమిటి? నీ కళ్ళు. ఎందుకనంటే ఆ కళ్ళలో నుంచి వచ్చే ఇన్ఫర్మేషను లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ మనకి తయారయ్యి దాని గురించి ఆలోచింపజేస్తుంది. వాడు నుంచొని ఉన్నాడు, వీడు కూర్చొని ఉన్నాడు, ఇదిగో వీడు కళ్ళు తెలుస్తున్నాడు, లేకపోతే వాడు నవ్వుతున్నాడు, వీడు ఇంకేదో చేస్తున్నాడు అని నీ ఆలోచనల్ని పరిపరి విధాలుగా నీకు డిస్టర్బ్ చేస్తుంది. నీ యొక్క యాక్చువల్ వర్క్ ఏదైతే ఉందో, దేనికోసమైతే నువ్వు నిర్ణయించబడిందో ఆ సమయము ఉపయోగపడదు వాస్తవంగా కదా. సో అది మనకు తెలుసు. కాబట్టి వెంటనే మనం ఏం చేస్తాము? ప్రార్థన చేసేటప్పుడు మన కళ్ళు మూసుకుంటాం. సో ఇది చాలా మంచి అలవాటు. సో ఎవరైనా కానీ ప్రార్థన చేసేటప్పుడు మనము కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకునే దానికి కారణం మీకు చెప్పాను నేను ఇప్పుడు. ఓకే. రెండవది, కళ్ళు అయితే మూయగలిగాం కానీ మనసును, ఏకాగ్రతను ఉంచగలుగుతున్నామా? ఆలోచించండి. కళ్ళైతే మూసేస్తాం, ఎందుకంటే ఎదురుగుండేవారు చూస్తారనో, అలవాటుకో, దేనికో ఒకదానికి కళ్ళైతే మూసేసాం. కానీ మన యొక్క ఆలోచన, మన యొక్క ఏకాగ్రత నిజముగా దేవునిపైనకి మనం మరలించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి.
ప్రార్థనకి మనం కూర్చున్నప్పుడు ఎంతవరకు, ఎంత శాతము మనము నిజముగా దేవునితో మాట్లాడగలుగుతున్నాము అనేది నిజముగా ఒక ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రశ్న మీకు సరైన జవాబు ఇవ్వలేకపోతుందో వెంటనే మనకేమర్థం అవ్వాలంటే ఆ గడిపే సమయమంతా సరిగా మనం గడపలేదు అని మనకు అర్థం అవ్వాలి. అంత మాత్రమే కాదు, ఏ ప్రార్థన అయితే నువ్వు చేశాను అనుకుంటున్నావో అది సరైన విధానంలో చేయలేదు. ఎందుకనంటే నీవు నీ యొక్క ఏకాగ్రతను, నీ యొక్క ఆలోచనలను దేవుని వైపునకు పూర్తిగా మళ్లించక నీవు వివిధ రకాలైన ఆలోచనలను ఆలోచింపచేస్తూ నీవు ఆ యొక్క ప్రార్థనలో గడిపినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందన్న గ్యారంటీ లేదు. సో ఇప్పుడు మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ప్రార్థన అనేది మనం చేయడానికి మోకరించినప్పుడు లేకపోతే కళ్ళు మూసినప్పుడు తప్పనిసరిగా వెంటనే మన ఆలోచనలన్నిటినీ కూడా మూసివేయాలి. వెంటనే మన ఆలోచనలన్నిటినీ మూసివేయాలి. మూసివేసి మన యొక్క అంతర్గత నేత్రాలను తెరచుటకు సహాయం చేయమని దేవుని వైపు చూడాలి. ప్రభువా, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయి, నీ వైపు చూసే కన్నులు నాకు ఇవ్వు, నిన్ను దృష్టించే కన్నులు నాకు దయచేయి. ఎందుకనంటే ఇప్పుడు దాకా నేను ఈ లోకంలో ఉన్నాను, ఇప్పుడు దాకా నేను లోకాన్ని చూశాను, అంటే లోకంలోని మనుషులను చూశాను, ఇప్పుడు దాకా లోక సంబంధమైన వాటిని ఆలోచించాను, లోక సంబంధమైన ఆలోచనలతో నింపబడి ఉంది నా మనస్సు. అయితే ఈ సమయంలో నేను నీతో మాట్లాడాలి అని అంటే ఈ లోకాన్ని నుంచి నన్ను డిస్కనెక్ట్ చెయ్యి, ఈ లోకంలో నుంచి నన్ను డిస్కనెక్ట్ చేయి, ఈ సంబంధమైన తలంపుల నుంచి డిస్కనెక్ట్ చేయి, ఈ డిస్టర్బెన్సెస్ నుంచి నన్ను డిస్కనెక్ట్ చేసి నీతో నేను సంభాషించున్నట్లుగా ఏకాగ్రత నాకు దయచేయము. నీతో నేను సంభాషించినట్లుగా ఏకాగ్రత నాకు దయచేయము. ఎందుకనంటే చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు చూపిన మాదిరి ఏంటంటే, ఆయన ప్రతిదినము రాత్రి జామున మరి అరణ్యానికి వెళ్ళేవాడంట ప్రార్థించడానికి, కొండ మీదకి వెళ్ళేవాడంట ప్రార్థించడానికి, ఒంటరిగా వెళ్ళేవాడు ప్రార్థించడానికి. గుంపులో ఆయన ప్రార్థించేవాడు కాదు దేవునితో, ఆయన ఒంటరిగా ప్రార్థించుటకు వెళ్ళాను, శిష్యులను విడిచిపెట్టి వెళ్ళేవాడు. సో మన జీవితంలో కూడా ప్రార్థించే విధానము, నీవు ఒంటరిగా నీ జీవితాన్ని దేవునితో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. సమిష్టిగా ప్రార్థన చేయడం మంచిదే, గుంపుగా ప్రార్థన చేయడం మంచిదే, ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేయడం మంచిదే, అవసరమే. కానీ నీ జీవితంలో ఏకాగ్రతతో నీవు ఒంటరిగా దేవుని సంధించే సమయం కూడా చాలా అవసరము. సో నీ జీవితంలో మరి బలమైన దేవునితో అనుబంధం ఏర్పడాలి అని అంటే నీకు పర్సనల్ అసోసియేషన్ విత్ గాడ్ ఉండాలి. పర్సనల్గా నీ రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోవాలి. చూడండి, ఇది చాలా అవసరము. దీని గురించి మనం చాలా చక్కగా ఆలోచించాలి. దాని కొరకు మనము మన ప్రయత్నాలను ప్రారంభించాలి. మనం ఒంటరిగా ప్రార్థించడానికి ఏ విధంగా వీలవుతుంది? కొంతమంది మరి ఒంటరిగా నాకు తెలిసి కొంతమంది దేవుని బిడ్డలే మరి దూరంగా వెళ్ళిపోతారు, ఇంటి నుండి మరి పరిసరాల నుంచి దూరంగా వెళ్ళి. మా అంకుల్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన రైల్వే ట్రాక్ అమ్మబడి వెళ్ళిపోయి దూరంగా ఆడ ప్రార్థన చేసుకునేవాడు. ఇంకొక ఆయన కొండలు ఉన్నాయి దగ్గరలో, ఆ కొండలు ఎక్కేవాడు. ఇంకొక ఆమె అమెరికాలో ఒక ఆమె ప్రేయర్ చేయించుకుంటుంది. ఆమె అయితే హైకింగ్కి వెళ్ళిపోతుంది ప్రేయర్ చేసుకోవడానికి. అలా వాకింగ్ చేస్తూ ప్రేయర్ చేసుకుంటుంది. పక్కన ఎవ్వరిని కూడా అలౌ చేయదంట. ఎవరెవరో వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తారు వాకింగ్ అప్పుడు. లేదు, ఇది దేవుని సమయము, నేను దేవునితో ఒంటరిగా గడపాలని నేను ప్రార్థన చేసుకుంటూ నేను ఆ యొక్క హైకింగ్ చేస్తాను.
హైకింగ్ అంటే కొండ ఎక్కడము దిగడం. సో అలాగా చూడండి, మన జీవితంలో దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్, పర్సనల్ అసోసియేషను డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. అలా చేసుకున్నప్పుడు మన జీవితంలో ఒక తెలియని శక్తిని మీరు పొందుకుంటారు. దేవుని యొక్క అద్భుతమైన ఆ రిలేషన్షిప్ని మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తారు. అలా అనుభవించినప్పుడు మనకు ధైర్యము, నిబ్బరమైన మనస్సు వస్తుంది. సో ప్రార్థించినప్పుడు మన జీవితంలో మనము ప్రతిసారి ఏం చేస్తామో ఏదో ఒక రిక్వెస్ట్ చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాం కదా. ఇదిగో ప్రభువా, మనకి ప్రార్థన అనగానే వెంటనే లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటాయి కదా. ఆరోగ్యం బాగాలేదు, ఆర్థిక స్థితి కావాలా, లేకపోతే ఇంట్లో వాడు మాట వింటాం లేదు, వీడి మాట వింటాం లేదు, లేకపోతే ఇంకేదో అది. సో లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్, అప్పీల్స్ మాత్రమే ప్రార్థనలతో ముగించేయడము కరెక్ట్ విధానము కాదు. దేవుని సన్నిధిలో మనము మొదటిగా ప్రార్థన అంటే ఇట్ ఈస్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది తెలుసుకోవాలి. ప్రార్థన అంటే దేవునితో ఒక రిలేషన్షిప్. మరి ఒక స్త్రీ ఒక పురుషుడిని ప్రేమించినప్పుడు, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు వారు ఒంటరిగా మాట్లాడుకోవడానికి ఎంత ఇష్టపడతారో ఆ విధంగా నీవు నీ దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి. అది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. సో అంతకన్నా ఎక్కువగా మనం ట్రై చేయాలి, అంతకన్నా ఎక్కువ సమయాన్ని ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఎప్పుడైతే అలాంటి పర్సనల్ రిలేషన్షిప్ కోసం ట్రై చేస్తామో, ప్రార్థన అనగానే అప్పీలే కాదు, యూ విల్ ట్రై టు సీక్ హిజ్ ఫేస్. ఆయన యొక్క గుణగణాలను అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, అది కూడా ప్రార్థనే. ఆయన యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, అది కూడా ప్రార్థనే. ఆయన నీ ఎడల ఏమై ఉన్నాడో అని తెలుసుకోవడానికి ప్రార్థనలో ఉంటావు, అది కూడా ప్రార్థనే. దేవుణ్ణి నీవు కళ్ళు మూసుకొని దేవుణ్ణి గురించిన ఆలోచన నీవు చేస్తున్నదంతా అది ప్రార్థన కిందకే వస్తుంది. ఇట్ ఈజ్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో దేవునితో మనము గడిపే సమయమంతా ప్రార్థనే. ఇది మనకు అర్థం అవ్వాలి. ప్రార్థన అనగానే మరి కేవలము మన లిస్టు ఆయనకు అప్పగించేసి ఆమెను చెప్పడం కాదు, ఇది అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనగానే ఒక పెద్ద లిస్టు తయారు చేసుకొని ఉంటాం, ఆ లిస్ట్ అంతా అప్పగించేసి ఆమెన్ ప్రభు అనకూడదు. సో యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ కనెక్టివిటీ విత్ గాడ్. దేవునితో నీకున్న సంబంధం, అనుబంధం, ఆ బాంధవ్యం, ఆ కనెక్టివిటీ నీకు ఎంతవరకు అర్థమైంది, దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు, దేవుడు నీకు ఎలాగా ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన నీతో ఎంత చక్కగా ఆయన నీకు సేద తీరుస్తున్నాడు, లేకపోతే నీకు ఆదరిస్తున్నాడు, ఇవన్నీ నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అలాగ ప్రార్థించట్లో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత రీతిగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా మన ప్రార్థనకు జవాబు దేవుడు దయచేయనన్న విశ్వాసముతో మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించినవి దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు అని నమ్మాలి. కానీ మన మనసు ఏం చేస్తుందంటే అన్నీ చేస్తుంది, కానీ వెంటనే దానికి ఒక టైం లిమిట్ పెట్టుకుంటుంది. మన మనసు ఏం చేస్తుంది, ప్రార్థన చేసి వెంటనే దానికి ఒక టైం లిమిట్ పెడుతుంది. ఈ టైం ఇప్పుడు రేపు వస్తుందేమో నాకు జవాబు, ఎల్లుండి వస్తుందో, ఒక 3 రోజుల్లో వస్తుందో, 10 రోజుల్లో వస్తుందో. సో మన యొక్క ఎమర్జెన్సీస్, మన యొక్క అవసరతను బట్టి మనము ప్రార్థన జవాబును కూడా అర్జెంటుగా రావాలని కోరుకుంటాం, మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న అవసరతను బట్టి. అయితే మనం ప్రార్థించినప్పుడు ఎలాగా అనేది అది మనకి అద్భుత రీతిగా దావీదు జీవితంలో మనం చూడగలము. చూడండి,
4వ కీర్తన 1వ చరణము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చూడండి, నా నీతికి ఆధారమగు దేవా, ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే దేవుడు నీతిమంతుల ప్రార్థనే అంగీకరిస్తాడు. యాకోబు పత్రికలో ఏమంటాడు? నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, అది బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి మనుష్యుడే, అతడు ప్రార్థించగా 3 సంవత్సరాలు వర్షాలు కురవలేదు. సో ఇక్కడ నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండును. నీకు జవాబు రావాలంటే నీవు నీతిమంతుడవై ఉండాలి. నీవు నీతిమంతుడవై ఉండాలంటే ఆ నీతిమంతుడిగా చేసేది కూడా నిన్ను దేవుడే. అది గ్రహించాలి. మన యొక్క మంచి కార్యాల ద్వారా మనం చేసే బెస్ట్ యాక్షన్స్ ద్వారా మనం నీతిమంతులం కాలేము దేవుని దృష్టిలో. దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. చూడండి, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. సో దేవుని దృష్టిలో మనము నీతిమంతులముగా మార్చబడి మనం ప్రార్థించుచున్నాము అనే ఆ యొక్క ఆలోచన మనకు రావాలి ప్రార్థించేటప్పుడు. దేవా, నీవు నన్ను నీతిమంతునిగా తీర్చావు, నన్ను నీతిమంతునిగా మార్చావు, నన్ను నీతిమంతునిగా చేసావు. ఆ నీతిని బట్టి నా ప్రార్థనకు జవాబు. నాకు ఆధారం నువ్వే. ఇట్స్ నాట్ మై క్రెడిట్. నీవు నన్ను నీతిమంతునిగా మార్చావు. నీ కృపను బట్టి నన్ను నీతిమంతునిగా మార్చావు. ఆ నీతిని నీవు నాకు అనుగ్రహించి ఆ నీతిగా నేను జీవించున్నట్లుగా చేసి నా ప్రార్థనకు జవాబు దయచేయి. సో ఇక్కడ మనకేమర్థమవుతుంది? నీతిమంతులముగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడని అర్థమవుతుంది. దేవుడు మనం చేసే మంచి క్రియలు ఏవైనా కానీ దాన్ని బట్టి నీతిమంతుడుగా చేయడు. కాబట్టి మనం నీతిగా జీవించడం అనేది ఆపివేద్దామా? కానే కాదు. మన జీవితంలో మనం నీతిమంతులుగా ఏదైతే చేయాలో అదంతా చేయాలి. అదంతా చేసిన తర్వాత కూడా మనము నీతిమంతులుగా మార్చబడేది ఆయన కృప ద్వారానే. మనము ఉండవలసిన ఒక నీతిమంతుడు ఈ లోకంలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మనం జీవించాలి, ఆ విధంగా ఆలోచించాలి, ఆ విధంగా మాట్లాడాలి. ఆ తర్వాత దేవా, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అని మనము ప్రార్థించాలి. సో గాడ్ హియర్స్ ద రైచియస్ పీపుల్ ప్రేయర్. సో దేవుడు ఎవరు ప్రార్థన అంగీకరిస్తాడు? నీతిమంతుని ప్రార్థన 100% అంగీకరిస్తాడు. అది బహుబలం గలది. దానికి ఆన్సర్ వస్తుంది. ఎలాంటి ఆన్సర్ అంటే నేచర్ని కూడా కంట్రోల్ చేసే పవర్ దానికి ఉంది. ఇక్కడ వ్యక్తి యొక్క పవర్ కాదు, అది వ్యక్తి దేవునిపై ఆధారపడి తెచ్చుకున్న శక్తి ఆ పవర్ని నీలో నుండి బయటకు తీసుకొని వస్తుంది. సో ఇది మనకు అర్థం అవ్వాలి. తర్వాత రెండవది 32వ కీర్తన 6వ చరణం. 32వ కీర్తన 6వ చరణం. కావున నీ దర్శన కాలమందు భక్తి కలవారు అందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో వారందరూ దేవుని ప్రార్థించినప్పుడు అవి ఎలాగా రెస్పాండ్ అవుతాయంటే చూడండి, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చును, నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు.
విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. చూడండి, దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క భక్తి మన జీవిత విధానంగా మార్చుకోవాలి. ప్రార్థించే ముందు భక్తి కలవారంగా ఉండాలి. భక్తి అంటే అర్థం ఏంటి? భక్తి అంటే అర్థం ఏంటి? చెప్పండి. భక్తి అంటే అర్థం ఏంటి? భక్తి అనగా దేవుణ్ణి ఎరుగుట. భక్తి అనగా దేవుణ్ణి ఎరుగుట. దేవుణ్ణి ఎరుగుట అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క గుణగణాలను నీవు అర్థం చేసుకొనుట. దేవుని యొక్క గుణగణాలు. ఆయన ఎవరు? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సృష్టికర్త, ఆయన స్వాధీనమందు సమస్తమును ఉన్నది, ఆయన సమస్తము చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో ఈ యొక్క యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ అన్ని నీవు అర్థం చేసుకోవడమే నీ భక్తిలో భావము. నీవు దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ప్రార్థన చేయలేవు. అర్థమైందా? దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ప్రార్థన చేయలేవు. సో దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటేనే భక్తి. గుడికి రావడం భక్తి కాదు. అర్థమైందా? ఇంకా ఏదో ఆచారం చేయడం అనేది భక్తి కాదు. దేవుని యొక్క విధి విధానాలు తెలుసుకొనుటలోనే భక్తి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క విధి విధానాలు తెలుసుకుంటావో అప్పుడు నీ ప్రార్థన అర్థవంతంగా ఉంటుంది. దేవుని శక్తి మీద ఆధారపడుతుంది. దేవుని యొక్క ఆ శక్తి నీ జీవితానికి విడుదల ఇవ్వగలదు అనే విశ్వాసం కలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఇట్స్ ఓన్లీ ఏ లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషను తీసుకోపోయి ఆయన హ్యాండ్ ఓవర్ చేసేసి నేను వచ్చేసాను అనుకుంటాం. నేను ప్రార్థన చేసానని అనుకుంటాం, కానీ ఆ ప్రార్థన ఎంతవరకు కరెక్ట్గా ఆయన సన్నిధిలో నువ్వు గ్రహించగలిగావు, నువ్వు నమ్మగలిగావు, నీవు వాటిని పొందగలవు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. సో మొదటగా నీవు నీతిగా మార్చబడాలి. రెండవది, దేవుణ్ణి ఎరిగి అది భక్తిగా నువ్వు మార్చుకొని ఆ భక్తిలో దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకోవాలి. అర్థమైందా? మొదటగా నేను చెప్పింది ఏంటంటే ఫిజికల్గా నువ్వు ఎలా నువ్వు ప్రార్థనలో ఉండాలో చెప్పాను. రెండవది, ఆధ్యాత్మికంగా నీ యొక్క అంతరంగాన్ని ఏ విధంగా దేవుని వైపు త్రిప్పుకోవాలా అనే విషయాలు నీకు ఇప్పుడు చెప్తూ ఉన్నాను. తర్వాత మూడవది 39వ కీర్తన 12వ చరణం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరూ నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపంతో చూడకు. ఈ యొక్క మాట చూడండి. మొదటిది, నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. రెండవది, దేవుని యొక్క గుణగణాలు అర్థం చేసుకొని ప్రార్థన చేస్తున్నావు. అలా చేసినప్పుడు మూడవది, ఇప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే ఆ యొక్క నిశ్చయత నీలో ఉండాలి. నా ప్రార్థన ఆలకింపుము దేవా, నీవు చెవియొగ్గుము, నీవు విను నా ప్రార్థన అంటే దేవుడు వింటాడు. కానీ దేవుడు వింటున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. నా ప్రార్థన దేవుడు విన్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాడు, నీవు చెప్పిందంతా విన్నాడు. సో నీకు ఎలా ఉంటుంది? 100% కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళిపోతాం. ఎందుకని? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఆయన నాకు జవాబిస్తాడు. సో
దేవుడు నీ ప్రార్థన ఆలకించుచున్నాడు అన్న నిశ్చయత నీ ప్రార్థనలో నీకు ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఆ ప్రార్థన ఒక ఆచారంగా మారిపోతుంది. సో మనము ప్రార్థించున్నది మనము జవాబు పొందాలని ప్రార్థించాలి. అనేకసార్లు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ విధానాలు మనం అర్థం చేసుకోక, మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ రియల్గా ప్రార్థన చేయట్లేదు. మనం దేవుడు యొక్క విధానాల్లో మనం అర్థం చేసుకోవటం లేదు. దేవుడు అనేకసార్లు ఏం చెప్పాడు? మీరు అడిగిన వాటిని పొంది ఉన్నారని నమ్ముడి అని అన్నాడు. మీరు అడిగిన వాటిని పొంది ఉన్నారని నమ్ముడి. ఎలా జరుగుతుంది అది? నీలో ఆ నిశ్చయత వస్తే, ఆయన నా ప్రార్థన ఆలకించాడని నీకు అర్థమైతే తప్పనిసరిగా నీకు జవాబు వచ్చి తీరుతుంది. నీవు అద్భుత రీతిగా దేవునిలో ఆశీర్వాదకరమైన విధానంలో ఆ ప్రార్థన జవాబు పొందుకొని ముందుకెళ్తావు. నీ ప్రార్థన నీ కొరకు చేసేదానికి జవాబు వస్తుంది, నీ ఇతరుల కొరకు చేసేదానికి జవాబు వస్తుంది. కాబట్టి ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో క్రియ ఉంది, యాక్షన్ ఉంది. ప్రార్థన అనేది వర్డ్స్ కాదు, ఇట్ ఈజ్ అన్ యాక్షన్. నువ్వు ఏదైతే చెప్తున్నావో అది 100% జరిగి తీరుతుంది. 100% జరిగి తీరుతుంది. ఈ విశ్వాసము నీకు ఉండాలని, ఈ విశ్వాసమును నీవు నీ విధి విధానాల ప్రకారము కనుపరచాలని, దేవునితో చక్కని అనుబంధం కలిగి సంబంధం కలిగి మనం కొనసాగినప్పుడు మనము లోకానికి ఎలా కనబడతాం తెలుసా? లోకాన్ని తల్లకిందులు చేసేవారంగా కనబడతాం. లోకం అబ్బురపడుతుంది. నువ్వు చేసే ప్రార్థన అది దేవుని శక్తి ద్వారా నెరవేరుతూ వెళ్తూ ఉంటే ఎలాగో చూస్తాను నేను ప్రజలు. నీవు నమ్మిన నీ దేవుని యొక్క శక్తిని నీ ద్వారా కనుపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి సమయంలో మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుటలో సరైన విధానంలో మనం ప్రార్థించుటకు తీర్మానం చేసుకున్నామని